మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కార్లంటే చాలా ఇష్టం. ఖరీదైన అరుదైన లగ్జరీ కార్లు ఆయన కలెక్షన్ లో ఉన్నాయి. మెగా వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో రోల్స్ రాయ్స్ స్పెక్టర్ కారులో మెరిశాడు రామ్ చరణ్. తన భార్య ఉపాసన, కూతురు క్లింకారతో కలిసి రామ్ చరణ్ కళ్లు చెదిరే ఎంట్రీ ఇచ్చాడు. ఇక హై ఎండ్ వాహనాలు రామ్ చరణ్ కలెక్షన్ లో ఉన్నాయి. వాటికి సరికొత్త లేటెస్ట్ రోల్స్ రాయ్స్ స్పెక్టర్ ను జత చేశాడు రామ్ చరణ్. ఈ స్పెక్టర్ మోడల్ ఖరీదు 7.5 కోట్ల రూపాయలు. ఈ హై ఎండ్ లగ్జరీ కార్ హైదరాబాద్ లో మొదటిది, ఇండియాలో రెండవది. దీంతో రామ్ చరణ్ ఎంట్రీ వీడియో తెగ వైరల్ అవుతోంది. జూలై 12న శుక్రవారం జరగనున్న అనంత అంబానీ, రాధికా మర్చెంట్ వివాహానికి హాజరయ్యేందుకు ఫ్యామిలీతో పాటు ముంబై వెళ్లారు రామ్ చరణ్. కొత్త కారులో రామ్ చరణ్ ఎంట్రీ స్టైల్ గా దిగిన విధానం మెగా ఫ్యాన్స్ కి కిక్ ఇస్తోంది. ఇక రామ్ చరణ్ దగ్గర ఉన్న వాటిలో ఇదే కాస్ట్లీ కార్. రామ్ చరణ్ దగ్గర 4 కోట్ల రూపాయల మెర్సిడెజ్ మేబ్యాక్ GLS 600, 3 కోట్ల 20 లక్షల విలువైన ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ V8 కార్, 3 కోట్ల 2 కోట్ల 75 లక్షల విలువైన రేంజ్ రోవర్, 1,75 లక్షల ఖరీదైన BMW 7 సిరీస్ కార్లున్నాయి. వీటి సరసన ఇప్పుడు 7.5 కోట్ల విలువైన రోల్స్ రాయ్స్ స్పెక్టర్ చేరింది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, మెగాస్టార్ చిరంజీవికి కార్లు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇప్పుడు ఆయన నటవారసుడిగా ఉన్న రామ్ చరణ్ కూడా ఈ కార్లపై అంతే ఇష్టాన్ని కనబరుస్తున్నారు. ఇప్పటికే పలు లగ్జరీ కార్లను మెయింటైన్ చేస్తున్న రామ్ చరణ్ ఇప్పుడు మరో లగ్జరీ కార్ను కూడా కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. అది కూడా మామూలు కారు కాదు. దాని రేట్ తెలిస్తే కూడా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే రోల్స్ రాయ్స్ కంపెనీకి చెందిన ఈ కారు ధర ఏకంగా 7.5 కోట్లు. ఇక ఆండ్రాయిడ్ ధర చూస్తే ఇంకా ఎక్కువగా ఉన్నట్టయితే తెలుస్తుంది. రోల్స్ రాయ్స్ స్పెక్టర్ గా పిలువబడే ఈ కారు ఇండియాలోనే రెండవ కారు. ఆ రెండవ కారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనదే అని తెలుస్తుంది. ప్రస్తుతానికి చరణ్, ఉపాసన ముంబైలో జరుగుతున్న అనంత్ అంబానీ పెళ్లి వేడుకలకని వెళ్ళడానికి ఎయిర్పోర్ట్ లో ఈ రోల్స్ కారులో వెళ్ళగా అక్కడ ప్రస్తుతానికైతే ఆ కారుకి సంబంధించిన వీడియో అయితే వైరల్ గా మారాయి. రోల్స్ రాయ్స్ కార్ ని రామ్ చరణ్ స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ ఉపాసన అందులో ఎక్కించుకొని క్లింకారతో కూడా ఈ ముగ్గురు కలిసి ఎయిర్పోర్ట్ కి ఆ కారులో రావడం జరిగింది. నిజానికి రోల్స్ రాయ్స్ కంపెనీ ఈ కారును జనవరిలో రిలీజ్ చేయగా అప్పుడే రామ్ చరణ్ బుక్ చేయగా అది ఈ మధ్య డెలివరీ అయినట్టుగా అయితే కూడా తెలుస్తుంది. అయితే ఇది దేశంలో రెండవ కారు కాగా హైదరాబాద్ లో మాత్రం ఈ కారుకు సంబంధించిన ఫస్ట్ కస్టమర్ మాత్రం రామ్ చరణ్ కావడం గమనార్హం. ఇక డబ్బు పరంగా చూస్తే దాదాపు 7.5 కోట్లతో అయితే దీని విలువ అయితే మనం తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికైతే RRR సినిమాతో రామ్ చరణ్ ప్రస్తుతానికి RRR మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ కు ఉత్తరాదిన కూడా పెద్ద ఎత్తున అభిమానులు అయితే ఉన్నారు. చరణ్ తాజా చిత్రం గేమ్ చేంజర్ కోసం అయితే ఆయన ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అలాగే సుకుమార్, బుచ్చిబాబు సినిమాలు కూడా ప్రస్తుతానికైతే లైన్ లో ఉన్నాయి. అయితే చరణ్ ప్రస్తుతం ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ లో జరుగుతున్న అనంత్ రాధికా పెళ్లి వేడుకలకైతే బాలీవుడ్ సెలబ్రిటీలు చాలా మంది హాజరయ్యారు. ఈ వేడుకలకు టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ ఉపాసన దంపతులు కాబోతున్నట్టయితే సమాచారం. ప్రస్తుతానికి రామ్ చరణ్, ఉపాసన కలిసి కొద్దిసేపటి కిందటే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సతీ సమేతంగా అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ పెళ్లికి హాజరు కాబోతున్నట్టయితే తెలుస్తుంది. టాలీవుడ్ నుంచి ఈ వేడుకలకి చరణ్ ఒక్కడే హాజరు కాబోతున్నట్టయితే సమాచారం అందుతుంది. గతంలో కూడా అనంత్, రాధిక ప్రీ వెడ్డింగ్ కి రామ్ చరణ్, ఉపాసన కలిసి హాజరయ్యారు. అప్పుడు కూడా టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ ఒక్కడే వెళ్లడం గమనార్హం. అప్పుడు చరణ్ బాలీవుడ్ స్టార్స్ తో కలిసి డాన్స్ చేసిన వీడియోలు కూడా వైరల్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. RRR తర్వాత రామ్ చరణ్ బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకోవడం, అలాగే నార్త్ లో కూడా బాగా పాపులారిటీ రావడం, అలాగే మెగాస్టార్ చిరంజీవి పలుకుబడి కూడా ఉండడం, బాలీవుడ్ లో పలు ఈవెంట్స్ కి చరణ్ హాజరవడంతో చరణ్ నార్త్ లో ఫుల్ ఫేమస్ అయ్యాడని తెలుస్తుంది. గతంలో అనిల్ అంబానీ కూడా అయోధ్యలో రామ్ చరణ్ తో కలిసి మాట్లాడారు. మొత్తానికి అంబానీ ఇంట పెళ్లికి రామ్ చరణ్, ఉపాసన, క్లింకార వెళ్తుండడంతో మెగా అభిమానులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రైట్. అయితే రామ్ చరణ్ కాస్ట్లీ కార్ లో స్టైల్ గా ఎంట్రీ ఇవ్వడం అభిమానులకు మంచి కిక్ ఇస్తుంది అనుకోవచ్చా? డెఫినెట్ గా రాను, ఎందుకంటే దాదాపు దేశంలోనే ఈ కారు రెండవ కారు, అలాగే మన స్టేట్ కి సంబంధించి అయితే రామ్ చరణ్ ఫస్ట్ కస్టమర్. సో ఇలాంటి కార్ అయితే, ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవికి కార్ అంటే ఎంత ఇష్టమో, అతని నట వారసుడిగా కొనసాగుతున్నటువంటి రామ్ చరణ్ కూడా ఇక ఈ కార్లపై అంత ఇష్టాన్ని కూడా రామ్ చరణ్ కనబరుస్తున్నారు. ఇప్పటికీ ఎన్నో లగ్జరీ కార్లను మెయింటైన్ చేసిన రామ్ చరణ్ ఇప్పుడు రోల్స్ రాయల్స్ కార్, అది కూడా టాప్ కార్ ని దాదాపు 7.5 కోట్లకు పైగా ఉన్న ఈ కార్ గురించి అయితే ప్రస్తుతానికి అభిమానులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ వినోద్.